కాంగ్రెస్ వాళ్లకు చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడం వల్లే బీజేపీపై బురద జల్లుతున్నారని విమర్శించారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్లలో కాషాయ జెండా ఎగరేస్తామన్న కొండా మరోసారి ఈ దేశానికి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. చేవెళ్ల ఎంపీగా తానేం చేశానో ప్రజలకు తెలుసంటున్నారు విశ్వేశ్వరరెడ్డి. మరిన్ని అంశాలపై టీవీ9 తో స్పెషల్ గా మాట్లాడారు విశ్వేశ్వరరెడ్డి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనతో చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సరే, ఏంటి బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా నిన్న చేవెళ్ల లోక్సభ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని తూర్పారబట్టారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు? ఏమైనా వాళ్ళకు ఏం చెప్పుకుంటేందుకు లేదు. ఇప్పుడు బ్రిటిష్ అని మా మీద చెప్తున్నారు. చెప్పుకొని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మా రాహుల్ గాంధీకి ఓటేయని చెప్పుకుంటేందుకు ధైర్యం లేదు. అయితే ఒకటే ఒక స్ట్రాటజీ వాళ్ళకు, రాహుల్ గాంధీ పేరా చెప్పుకోలేరు, ఇంకోటేమో రాహుల్ గాంధీ పేరు అసాధ్యమైన పథకాలు ఎవరు నమ్ముతలేరు. అయితే ఒకటి అవతలోని మీద వేరే పార్టీ మీద బురద చల్లడం, అది ఒకటే స్ట్రాటజీ. మీరు గమనించాలి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, బలహీన వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు లాక్కుంటారు. కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీరు దీని మీద స్పందించాలి, మీరు అందులో ఉండొద్దంటూ కూడా నిన్న మిమ్మల్ని వ్యాఖ్యానించిన పరిస్థితి. వాస్తవం. చాలా రేవంత్ రెడ్డి గారు మా కుటుంబం గురించి చాలా మంచిగా మాట్లాడింది. అందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆల్సో మా కుటుంబ చరిత్ర కూడా నేను చెప్పాలంటే చెప్పవచ్చు. నేను మా కుటుంబం ఎప్పుడు కూడా దేశం కొరకు ప్రాంతం కొరకు కొట్లాడిన కుటుంబం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ద నాయకులు అప్పుడు కేవీ రంగారెడ్డి గారికి దోకా చేసి వద్దు వద్దు వద్దంటే బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇది బహుశా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. 200% రాజ్యాంగానికి అంబేద్కర్కు ఆశయాలకు వ్యతిరేకంగా ఉన్న రిజర్వేషన్స్, ముస్లిం రిజర్వేషన్స్, అవి తప్పనిసరి తీయాలి. మేమే కాదు, సుప్రీంకోర్టు కూడా తీసేస్తుంది అది. అయితే అది వాళ్ళ గుండె మీద కొట్టినట్టయితుంది. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకు ముస్లిమ్స్, వాళ్ళు ఉన్నదే ముస్లిమ్స్ కొరకు, ముస్లిమ్స్ వాళ్ళని గెలిపిస్తారని. అయితే అది మతతత్వ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ. ఆయన వాళ్ళ అభ్యర్థి కూడా అన్నది కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ అన్న వాళ్ళ అభ్యర్థి అన్నాడు. ఆ రికార్డింగ్ గురించి పెడతా, అది నిన్నటి స్పీచ్లే అన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ మతతత్వం విడిచిపెట్టాలి. కోళ్ళ స్కామ్ దాన అన్నారు, ఎగ్ స్కామ్ ఇలాంటి. అవును, కోళ్ళ స్కామ్, కోళ్ళ దాన స్కాము. అది మాట్లాడింది ఎవరు? కాంగ్రెస్లో బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కోళ్ళ దాన స్కామ్ చేసిండ్రు, అందులో ఈయన పాత్ర ఉన్నది అని బట్టి విక్రమార్క గారు తీసిండ్రు, నేను కాదు. ఇప్పుడు అదే పార్టీలు ఉన్నాడు, నేను అదే గుర్తు చేస్తున్నాను. తర్వాత గుడ్ల స్కామ్, అది కూడా వాళ్ళే అందరు అంటున్నారు. కరోనా వచ్చినప్పుడు ఆయనకు మెయిన్ బాధ ఏంటంటే నా కోళ్ళు అమ్ముకోవట్లేదు, నా గుడ్లు అమ్ముకోవట్లేదని. దాన్ని నేనేం చేసిన కరోనా అప్పుడు 100 చేసిన, నేను చేసినంత ఎవరు చేయలేదు. నేను కొత్త వెంటిలేటర్ కూడా కనిపెట్టినప్పుడు ఈయననేమో మా చికెన్ తింటే కరోనా పోతే, చికెన్ తింటే కరోనా పోతుందని చికెన్ ప్రమోట్ చేసాడు. అమలు కాని హామీలు ఇవ్వడము, బీజేపీ మీద బురద చల్లడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు తప్ప బీజేపీ మాత్రం అభివృద్ధి మంత్రంగా ఎన్నికల్లోకి వెళ్తుంది. ప్రజలు 10 ఏళ్ల మోడీ సర్కార్కు మళ్ళీ పట్టం కడతారంటూ కూడా చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.